బిగ్ బాస్ సీజన్ 8 లో మామూలు మనిషిగా అడుగుపెట్టి అలాంటిది బిగ్ బాస్ సీజన్ 8 రికార్డ్స్ బ్రేక్ చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇది మేం చెప్తుంది కాదు. నేరుగా లైవ్ లో బిగ్ బాస్ నిఖిల్ రికార్డ్ బ్రేక్ చేశారని హౌస్ మేట్స్ కి తెలియజేశాడు. ఇక హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలో నించోపెట్టి ఇప్పటి వరకు 5 వారాలు అవుతున్నాయి. ఈ 5 వారాల్లో నలుగురు చీఫ్ గా వ్యవహరించారు. మొదటి వారంలో నైనిక, అలాగే యష్మి, ఇప్పుడు సీత, అలాగే నిఖిల్. వీళ్ళ నలుగురిలో మీకు ఎవరు చీఫ్ క్వాలిటీస్ నచ్చాయో తెలియచేయాలంటూ బిగ్ బాస్ అడిగాడు. ఇక ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువగా నిఖిల్ కే ఓటేశారు. ఇక అలాగే తగిన కారణాలు కూడా చెప్పాలని బిగ్ బాస్ తెలియజేయడంతో విష్ణుప్రియ ఎప్పుడూ లేనిది నిఖిల్ కి మంచి ఫేవర్ గా మాట్లాడింది. నిఖిల్ ఏ సమయంలో ఎవరిని పంపించాలా, ఏ టాస్క్ లో అని చాలా క్లారిటీగా ఉంటాడు బిగ్ బాస్. అందుకే తను చీఫ్ గా తన తీసుకునే ఆలోచనలు కూడా బాగుంటాయి అంటూ విష్ణుప్రియ ఉంది. ఇక అలాగే ప్రేరణ కూడా అవును బిగ్ బాస్, నేను కూడా అదే పాయింట్ చెప్తున్నా. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ నిఖిల్కు ఉంటాయి. అంతేకాదు వాళ్ళ టీంలో ఎప్పుడు ఏ టాస్క్ పెట్టినా చాలా అలర్ట్ గా అలా చెయ్యాలి ఇలా చెయ్యాలంటూ ఎప్పటికప్పుడు గైడెన్స్ చేస్తూ ఉంటాడు. అందుకే నిఖిల్ ఎన్ని టాస్కులు పెట్టినా వాళ్ళ టీం అన్ని టాస్కులు గెలవడానికి కారణం వన్ ఆఫ్ ద మ్యాన్ నిఖిలే అంటూ ప్రేరణ మంచిగా చెప్పింది. ఇక అలాగే నబిల్ కూడా నిజంగా నిఖిల్ తీసుకున్న నిర్ణయాలు చాలా బాగుంటాయి బిగ్ బాస్. అందుకే మేము బిగ్ బాస్ చీఫ్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా నేను నిఖిల్కే ఇస్తానంటూ నబిల్కి చెప్పారు. మరి మొత్తంగా బిగ్ బాస్ అందరు మాటలు విన్న తర్వాత నేను కూడా నిఖిల్ని అభినందిస్తున్నాను. ఇన్ని సీజన్లు జరిగాయి కానీ ఏ సీజన్లో కానీ కెప్టెన్ తర్వాత కెప్టెన్ అయ్యింది లేదు. కానీ ఓన్లీ 4 సార్లు చీఫ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఏదేమైనా నిఖిల్ బిగ్ బాస్ రికార్డ్స్ బ్రేక్ చేశావంటూ అభినందనలు తెలియజేశారు. మరి మీరేమంటారు? నిఖిల్ మామూలుడు కాదు, ఫైర్ ఉన్నవాడు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.